వినాయక చవితి నాడు సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో భక్తుల కోరిక మేరకు ఆలయ ఈవో శ్రీనివాస్ రాజు ఆధ్వర్యంలో కాలసర్ప దేవాలయ నిర్మాణానికి సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మి కుటుంబ సభ్యులు సంకల్పం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రాచార్యులు మాట్లాడుతూ ఆలయ ఈవో శ్రీనివాస్ రాజు ఆధ్వర్యంలో కాలసర్ప దేవాలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారని, మరి కార్పొరేటర్ కొలను లక్ష్మి కుటుంబ సభ్యులు వినాయక చవితి రోజు సంకల్పించారని, భక్తుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగిందని, మరి కాలసర్ప ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి వారి వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. ఇష్టదేవత ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం ఆచమ్య ఓం శ్రీ కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ తపః భోగం సత్యం తస్యావితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాదో మా భోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో भूर्भस्वरम शुभे शोभनेत्र पृथिव्यायां जम्बूद्वीपे भारतवर्षे वर्धखंडे मेरो दक्षिण दिग्भागे उत्तरप्रदेशे कृष्ण गोदावरी मध्य प्रदेशे श्री हनुमान देवस्थान प्रांगणे अद्य ब्रह्मणः द्विजपरार्धे श्री श्वेतवराकल्पे वैव सुधमनवन्तरे धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थम काम्यार्थ मनो काम्यार्थ फल सिद्ध्यर्थम सकल व्यापारे व्यवहारे उद्योगे समस्त सर्व कार्याणि अनुकूल्यत फल सिद्ध्यर्थम अस्य यजमानस्य श्री हनुमान देवस्थान प्रांगणे आलय अभिवृद्धि कार्यक्रम धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थम काम्यार्थ मनो काम्यार्थ फल सिद्ध्यर्थम सकल व्यापारे व्यवहारे उद्योगे समस्त सर्व कार्याणि अनुकूल्यत फल सिद्ध्यर्थम अस्य यजमानस्य श्री हनुमान देवस्थान प्रांगणे आलय अभिवृद्धि कार्यक्रम संदर्भेण नूतन कालसर्प देवालय निर्माण कार्यक्रम संदर्भे इष्टदेवता कुलदेवता माता पितृ देव बृहस्पति ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः. ఓం భూర్భువ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ సనత్ నగర్ హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయంలో మొత్తం 14 దేవాలయ సముదాయంగా దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఈ దేవాలయం నడుస్తుంది ప్రస్తుతం. అయితే ఈ దేవాలయంలో భక్తుల కోరిక మేరకు దాతల సహకారంతో నూతనంగా రావుకేతువుల అనగా కాలసర్ప దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నాం తొందరలో. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడెక్కడో వెళ్ళి రావుకేతుల పూజలు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మాకు భక్తులందరూ కూడా మన దేవాలయంలో చక్కటి ఒక కాలసర్ప దేవాలయ నిర్మాణం చేద్దామనేసి కొంతమంది భక్తులు మమ్మల్ని వచ్చి సంప్రదించడం జరిగింది. ఆ విధంగా మేము దాతల యొక్క సహకారం తీసుకొని దాతలతో ఈ కాలసర్ప దేవాలయ నిర్మాణాన్ని నిర్మించాలని చెప్పి వినాయక చవితి రోజున ఈ యొక్క సంకల్పాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయ నిర్మాణానికి భక్తులందరూ కూడా చక్కగా వారి వారి తోచిన విధంగా వస్తు రూపేణ ధన రూపేణ విరాళాలు అందించి దేవాలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కాలసర్ప దేవాలయ నిర్మాణం వల్ల వచ్చేటువంటి పుణ్యం మనకు విశేషంగా చెప్పాలంటే మాతృ పితృ ఆశీర్వాదం అనగా మనకు పూర్వపుణ్య ఫలం అనేది పూర్వపుణ్య పాపం అనేది మనకి రావుకేతుల దోషాల వల్ల సర్పదోషాల వల్లనే మనకు వస్తుంది. కాబట్టి అటువంటి పూర్వపుణ్య దోషాలు తొలగిపోయి చక్కగా మన పిల్లలకు కానీ మనకు పుట్టేటువంటి భావితరాల వారందరికీ కూడా ఎటువంటి సర్పదోషాలు లేకుండా ఈ దేవాలయ నిర్మాణంలో పాల్గొనడం వల్ల ఈ దేవతలను పూజించడం వల్ల వారికి చక్కటి అనుగ్రహం కలుగుతున్నది శాస్త్రం చెప్తున్న విషయం. జై శ్రీమన్నారాయణ.